వాళ్ళు అలా చేస్తున్నారు కదా, నేను అలా వాడబట్టలేదే, నేను చేయలేకపోతున్నానే అని నిరాశ చెందుతా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పెద్ద పుస్తకం ఏంటి అని అంటే కీర్తనలు. కీర్తనల గ్రంథానికి దేవుడు ఎంత గొప్పతనాన్ని ఇచ్చాడో, అదే విధంగా పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనేది చాలా చిన్న పుస్తకం, దానికి కూడా దేవుడు అంతే విలువిచ్చాడు. దేనికి దానికే ఒక తలాంత్ అనేది ఉంది. మనకు కూడా దేవుడు ఒక సేవకుడికి ఒక తలాంత్ ఇస్తాడు, ఆ సేవకుడిని ఒక ఉద్దేశ ప్రకారంగా నడిపిస్తాడు, వేరే సేవకుడిని వేరే ఉద్దేశంతో వేరే ప్రణాళిక చొప్పున నడిపిస్తారు. అంతేగాని వాళ్ళలాగా మనము చేయాలి అనుకోవడం అనేది చాలా పొరపాటు. దేవుడు నువ్వు చిన్న వ్యక్తివైనా చిన్న సేవ అయినా నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడితే చాలు, అనేక ఆత్మల్ని దేవుడి కోసం మనం అప్పగించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ దినాల్లో ఒకరిని ఒకరు కించపరచుకోవడం కాదు, కానీ మనల్ని మనం సరిదిద్దుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైందని నేను చెప్తాను. ఎందుకనంటే యేసుప్రభు అన్నారు, నీ కంటిలో ఉన్న దూలాన్ని పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్న నలుసును తీయద్దు అన్నాడు. ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పును చూపిస్తా ఉన్నారే గాని వాళ్ళని వాళ్ళు పరిశీలించుకోవట్లేదు, వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకోవట్లేదు. నా పరిస్థితి ఎలా ఉంది అని పౌలు భక్తుడు అంటున్నాడు కదా, తన్ను తాను పరీక్షించుకోవాలంట. మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని పరీక్షించుకోవడం ప్రారంభిస్తామో ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసు లేకపోతే ఎదుటి వ్యక్తిలో ఉన్న దూలం మనకి కనిపించదు. ఎందుకు అనంటే మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు నా జీవితం ద్వారా దేవునికి ఎంత వరకు మహిమ వెళ్తుంది అని ఆలోచిస్తాం. అలా ఆలోచించినప్పుడు ఎదుటి వ్యక్తి గురించి తప్పుగా మనం మాట్లాడం, ఏ సేవకుణ్ణి కూడా దూషించే కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి, ఒకరికొకరు ఎందుకు ట్రోల్ చేసుకుంటున్నారు. ఈ దినాల్లో సేవకులు అనగానే చాలా భయంకరంగా ఒకరినొకరు తిట్టుకోవడం, ఆ సేవకుడు ఇలా ఉన్నాడు, ఈ సేవకుడు అలా ఉన్నాడు అని మాట్లాడడం అనేది ఎందుకు వస్తుంది అని అంటే మనలో ఉన్నటువంటి దూలాన్ని తీయకుండా ఎదుటి వాళ్ళలో ఉన్న నలుసును వెతుకుతా ఉన్నారు. ఎవరికి వారే పరీక్షించుకుంటే కనుక దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి మనకి అది దేవుడు చూసుకుంటాడు.